రవి ప్రకాష్ సిలికానాంధ్ర హాస్పిటల్ కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. మీడియాగా సార్ మా స్టూడెంట్ ఆర్గనైజేషన్ అడుగుతున్నప్పుడు ఖచ్చితంగా చెప్పాల్సిన బాధ్యత జరిగింది. అత్యంత దురదృష్టకరమైన సంఘటన. మనము ఇక్కడ 4 గంటలకి స్కూలు అయిపోయిన టైంలో లాంగ్ బిల్ కట్టిన టైంలో పిల్లలందరూ బయటకు వచ్చేటప్పుడు ఈ పిల్లవాడు ఒకచోట వెళ్ళి దాన్ని పట్టుకున్నందువల్ల పొరపాటున అది బ్రేక్ అయ్యి అతని మీద పడింది. అదే కాళ్ళ మీద పడి అది ఎందుకు సార్ అంత వీక్. సో దాని మీద అది కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఫస్ట్ అయితే గౌరవ కలెక్టర్ గారు, గౌరవ మినిస్టర్ గారు ప్రజాప్రతినిధులు ఇమ్మీడియట్గా ఒక 5 లక్షల రూపాయలు నష్టపరిహారం అనేది ఇచ్చారు. హౌస్ అది కూడా ఏర్పాటు చేస్తారు. రెగ్యులర్ కలెక్టర్ గారు, మినిస్టర్ గారు, అందరూ మన హానరబుల్ ఎమ్మెల్యే గారు వీళ్ళందరూ వచ్చేసేసి కుటుంబ సభ్యులతో అది ఏర్పాటు చేస్తానన్నారు. అయితే ఇది ఎందుకు జరిగింది? మేము అందరికీ కూడా ఏదైతే అండర్ కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉన్నాయో వాటన్నిటి కూడా ప్రికాషనరీ మెజర్స్ తీసుకోమని అందరూ మండల విద్యాశాఖలకు అందరికీ కూడా చెప్పి ఉన్నాము. బట్ థింగ్ ఈజ్ అది మరి అక్కడ పిల్లవాడు అటు ఎందుకు పోయినాడో కనెక్షన్ జరుగుతూ ఉన్నప్పుడు అనేది అది మనం కన్స్ట్రక్షన్లో ఉన్నప్పుడు పూర్తిగా ఆపకూడదు. ఎలాగ జరుగుతుంది స్కూల్ని కన్స్ట్రక్షన్ అయ్యేదాకా ఆపి వేరే దగ్గర ఎక్కడైనా తాత్కాలికంగా పెట్టచ్చు కదా సార్? ఇది కాదు స్కూల్ అవును సార్, జరుగుతున్న కన్స్ట్రక్షన్ అది. అవును సార్, ఇప్పుడు కన్స్ట్రక్షన్ జరుగుతున్నప్పుడు అక్కడ ఎటువంటి చర్యలు తీసుకోవాలి? ఇప్పుడు బ్యాండ్ వేయడము లేకపోతే అది ఖచ్చితంగా చేసి ఉండాలి కదా సార్? చేసి ఉండాలి. మేము ఆ రకమైనటువంటి చర్యలు తీసుకోండి అని చెప్పి ఉన్నాము. దీని మీద పూర్తి స్థాయిలో విచారణ అనేది మనము ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ద్వారా మనము చేయించి అసలు దీనిలో నాణ్యతా ప్రమాణాలు కూడా అసలు పాటించారా లేదా, ఎలాంటి కన్స్ట్రక్షన్ జరిగింది అనేది కూడా పూర్తి స్థాయి విచారణ జరిపి ప్రభుత్వానికి నివేదిక అందజేసి, అయితే ఇప్పుడు ఈ దురదృష్టకరమైన సంఘటన ఇప్పుడు మీకు ఎంత బాధ ఉందో మా విద్యార్థి, మా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ సంబంధించిన విద్యార్థి ఈ విధంగా జరగడం అనేది కూడా అత్యంత బాధాకరమైనటువంటి విషయం. సో దానికి సంబంధించి ఆ తల్లిదండ్రులకి కానీ వాళ్ళకి కానీ సానుభూతి తెలియజేయడం కాకుండా ప్రభుత్వ పరంగా కలెక్టర్ గారితో కూడా మాట్లాడి ఆల్రెడీ కలెక్టర్ గారు ఈ మాట చెప్పంగానే స్పాంటేనియస్గా ఇమీడియట్గా ఇది చేసేయి, మీరు అనౌన్స్ చేసేయండి, మనం ఎంతైతే న్యాయం చేయాలో అన్ని రకాలుగా న్యాయం చేసి గౌరవ మంత్రి గారు వాళ్ళతో కూడా మాట్లాడి చేద్దామని చెప్పారు. అదంతా కూడా రేపు పొద్దున్న జరుగుతుంది. ఇది ఒకటైతే అసలు అది ఎందుకు అలా జరిగింది అనేది సివిల్ ఇంజనీరింగ్, ఇది ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ కాబట్టి ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ద్వారా విచారణ కమిటీని ఒకటేసి కమిటీ నివేదిక తెప్పించి పూర్తి స్థాయి విచారణ జరిపించి అది ప్రభుత్వానికి నివేదిక అందజేస్తారు. దయచేసి విద్యార్థికి ఎటువంటి న్యాయం జరగదు పూర్తి స్థాయిలో పూర్తి స్థాయిలో మీకు తెలుసు, మీకు ఎంత బాధ్యత ఉందో మాకు రెస్పాండ్ అవుతానని మీకు కూడా తెలుసు. అందుకే సార్ మిమ్మల్ని అడుగుతున్నాను. ఖచ్చితంగా దీనిపైన అయితే కమిటీ చేయగానే మీకు నేను రెస్పాండ్. అవును సార్, ఎన్నో సందర్భాలు అదే విధంగా ఇప్పుడు కూడా ఎటువంటి కమిటీ ఉందో కమిటీ కదా. నువ్వు నాకు ఎప్పుడు ఫోన్ చేసినా ఎవరు ఫోన్ చేసినా ఇమ్మీడియట్గా రెస్పాండ్ అవుతా, ఫోన్ కలపమంట, కాంటాక్ట్ చేస్తాను సార్. ఇప్పుడు కూడా న్యాయం చేస్తారని చెప్పేటువంటి భావంతోనే ఖచ్చితంగా అడుగుతున్నాను. పూర్తి విచారణ చేయిస్తాను. ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ అది కన్స్ట్రక్షన్ అక్కడ కూడా. ఈరోజు అత్యంత దురదృష్టకరమైన సంఘటన. కేఎన్ఆర్ మున్సిపల్ హై స్కూల్లో 9వ తరగతి చదువుతున్న మహేంద్ర అనే ఒక విద్యార్థి స్కూల్ టైమింగ్స్ అయిపోయినాయి. స్కూలు లాంగ్ బెల్ కొట్టిన తర్వాత బయటకు వస్తూ ఈ స్కూల్కి సంబంధించిన పక్కన అడిషనల్ క్లాస్ రూమ్స్ అనేది కన్స్ట్రక్షన్ జరుగుతున్నది. దానికి సంబంధించిన లింటల్ స్లాబ్ పట్టుకొని దాని కింద స్లాబ్ ఊడిపోయి మీద పడి మరి చనిపోయిన ఒక దురదృష్టమైన సంఘటన 4 గంటలప్పుడు జరిగింది. 4 o'clockకి స్కూల్ అవర్స్ అయిపోతాయి. సో ఈ సంఘటన జరిగిన వెంటనే నాకు ఫోన్ వచ్చింది, బలానా సంఘటన ఇక్కడ జరిగిందని. రష్ టు హియర్ ఇప్పుడు 4:05 కల్లా నేను ఇక్కడికి వెంటనే వచ్చేసాను. అప్పటి నుంచి ఇక్కడే ఉన్నాను. సో ఈ సంఘటన జరగంగానే మరి గౌరవ జిల్లా కలెక్టర్ గారికి, జాయింట్ కలెక్టర్ గారికి, అలాగే మా ఆర్జేడి స్కూల్ ఎడ్యుకేషన్ సార్కి, అలాగే డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ సార్కి, అలాగే మా సెక్రటరీ సార్కి, అట్లాగే మన గౌరవ మినిస్టర్ గారి సార్కి, ఎమ్మెల్యే వీళ్ళందరి దృష్టిలో కూడా మేము తీసుకెళ్ళటం జరిగింది. సో గౌరవ కలెక్టర్ గారు మరి
సారు వెంటనే వాళ్ళకి కాంపెన్సేషన్ ఏదైతే ఉన్నదో మనము 3 to 4 lakhs వరకు అరేంజ్ చేసేద్దాము. అట్లాగే ఇంకా నెగోషియేషన్స్ ఆ తల్లిదండ్రులతో కలిపి ఇంకా ఏదన్నా వాళ్ళకి ఈ హౌస్ ఫ్లాట్ కానీ ఏదైనా ఉంటే మనం కూడా వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా చేద్దాము అని సారు చెప్పడం జరిగింది. గౌరవ ఎమ్మెల్యే గారి దృష్టికి వాళ్ళ దృష్టి కూడా తీసుకొని వచ్చి దీని తదుపరి ఇప్పుడు మేము ప్రిలిమినరీ రిపోర్టు అనేది తయారు చేసి ఎఫ్ఐఆర్ మన పోలీసు స్టాఫ్తో వాళ్ళతో మాట్లాడి ముందర పిఎం చేయించాలి, ఎఫ్ఐఆర్ చేయాలంటే అది చేయించేసిన తర్వాత మనము ఎఫ్ఐఆర్ కాపీతో ప్రిలిమినరీ రిపోర్టు ముందర పంపించి దీని మీద అసలు ఎక్కడ లోపం ఏదైనా ఉన్నదా, ఎలాగ జరిగింది అనేది కూడా ఇన్ డీటెయిల్డ్గా ఎంక్వైరీ అనేది ఎఫ్ఐఆర్ రాసిన తర్వాత పోలీసు వాళ్ళు చేస్తారు కూడా తీసుకోవడం జరుగుతుంది. ఇంకా సారు వచ్చిన తర్వాత మరి గౌరవ ప్రజాప్రతినిధులు మంత్రులు గారు వాళ్ళందరూ కూడా వచ్చిన తర్వాత తదుపరి నిర్ణయం కూడా తీసుకోవడం జరుగుతుంది. ఇవ్వటం అనేది జరుగుతుంది. మాట్లాడమన్నారు అని అన్నారు. సరే సార్ కూడా చెప్పినారు కాబట్టి నేను మళ్ళీ వెంటనే కలెక్టర్ గారు కూడా ఇలాగ మీడియా అనౌన్స్ చేశాను 4 lakhs అనేది చెప్పడం జరుగుతుంది. అత్యంత దురదృష్టకర సంఘటన ఈరోజు ఏదైతే కేఎన్ఆర్ స్కూల్లో జరిగిందో ఇప్పటికే దీన్ని శాసనసభ్యులు శ్రీరెడ్డి గారి దృష్టికి కూడా తీసుకుపోయాను. ఆయన పోలీస్ అధికారులతో అందరితో కూడా మాట్లాడారు. దానికి సంబంధించిన ఎడ్యుకేషన్ అధికారులతో కూడా ఎటువంటి ఉన్న దాంట్లో ఇబ్బందులు లేకుండా అన్ని డిపార్ట్మెంట్లు కూడా కలిసి విచారణ జరిపి బాధ్యుల్ని చర్యలు తీసుకోవాలనేది ఒక విధానం. అదేవిధంగా ఏదైతే ఈరోజు ఒక బాలుడు చనిపోయినాడో దానికి సంబంధించి తిరిగి తెచ్చే పరిస్థితి మనకు లేదు. అందుకని దానికి సంబంధించిన ప్రస్తుతానికి ఇమ్మీడియట్గా ఆ సంఘటనకు సంబంధించి ఇప్పుడు డిఓ గారు కూడా కాంపెన్సేషన్ ప్రకటించారు. వారికి ప్రత్యేకంగా ఎమ్మెల్యే గారి తరపున వారి కుటుంబానికి అండగా ఉంటాం. అదేవిధంగా ఇంకేదన్నా ఉంటే కూడా కన్సర్న్ అందరితో కూడా మాట్లాడి వారికి ఏమేమి రావాలో అన్ని విధాలా కూడా వారి కుటుంబానికి అండగా ఉండడానికి మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ ఈ ఘటనపై పూర్తిగా విచారణ జరిపి దాని మీద చర్యలు తీసుకోవాలని కోరుతూ అదేవిధంగా వారి కుటుంబంకి ఇంకేమన్నా ఏమేం చేయాలో కూడా రేపు ఎమ్మెల్యే గారు విజయవాడ నుంచి బయలుదేరినారు, అసెంబ్లీ నుంచి వస్తూ ఉన్నారు. వచ్చిన తర్వాత వారు మంత్రి గారు అందరితో కూడా మాట్లాడి జిల్లా కలెక్టర్తో తదుపరి చర్యలు ఉంటాయని మీకు తెలియజేస్తాం. అందరికీ నమస్కారం. ఈరోజు అత్యంత బాధాకరమైన రోజు. 9వ తరగతి చదువుతున్న మహేంద్ర అనే కుర్రోడు ఈ స్కూల్ కన్స్ట్రక్షన్లో ఉన్న స్కూల్ కట్టుబడి పైనబడి చనిపోవడం దురదృష్టం. గత 4 రోజుల ముందర ఇక్కడికి రావడం జరిగింది. అన్న శ్రీధరన్న ఎమ్మెల్యే శ్రీధరన్న గారి దృష్టికి, డిఓ గారి దృష్టికి తీసుకొచ్చి ఇక్కడ నిర్మాణం సగం నిలిపివేయడం కరెక్ట్గా లేదని చెప్పాము. ఫండ్స్ సమీకరిస్తున్నాం, ఇంకో 4 రోజుల లోపల ఇక్కడ పనులన్నీ స్టార్ట్ చేస్తామని జరిగింది. గంటల వ్యవధిలో అప్రమత్తమైన అధికారులకి మా రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి గారికి అదేవిధంగా మంత్రి గారు కూడా స్పందించి వెంటనే వారికి నష్టపరిహారం అందించారు. ఇక్కడితో ఆగిపోలేదు. ఇది మనకి డేంజర్ బెల్ లాంటిది. ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక దురదృష్టకరమైన సంఘటన జరిగింది. డేంజర్ బెల్ లాంటిది. ఇట్లా నాడు నేడు పథకం కింద బిడ్డల భవిష్యత్తు కోసం నిర్మాణంలో ఉన్న ఈ నిర్మాణాలన్నింటినీ ఒకసారి పరిశీలించాలి. ఏదైతే సగంలో ఆగిపోయినాయో నిర్మాణాలు వాటిలన్నిటికాడ కూడా కంచెలు వేయడం, పిల్లలు అటు పోకుండా చూడడం వంటివి చర్యలు తీసుకోవాలి. వాటికి సంబంధించిన చర్యలు వెంటనే తీసుకోవాలని నేను అధికారులని మా శ్రీధరన్న గారిని అందరినీ కోరుతున్నాను. నాడు నేడు పథకం కింద పని చేసుకునే పిల్లలు ప్రభుత్వ స్కూల్లో వాళ్ళు పని చేసుకుంటూ పిల్లల్ని పంపించడం జరుగుతుంది. పనులు చేసుకుని ఇంటికి వచ్చేసరికి పిల్లలు లేరు అనే బాధ మనం జీర్ణించుకోలేంది. వాళ్ళ భవిష్యత్తు కోసం కలలు కానీ ఇక్కడ పంపించారు. ఆ భవిష్యత్తు ఇక్కడికి ఆగిపోయినట్టు అనిపించింది. ఖచ్చితంగా కూడా అధికారులందరూ కూడా స్పందించి నాడు నేడు పథకం కింద ఆగిపోయిన పనులన్నిటికీ కూడా ఫండ్స్ సమీకరించే వరకు, ప్రభుత్వం ఫండ్స్ సమీకరించే వరకు వాటికి రక్షణ వలయాలను ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నాను. పెంచారు ఒకసారి మాట్లాడు పిల్లడు బాబా చెప్పండి. అందరికీ నమస్కారం. కేఎన్ఆర్ పాఠశాలలో మరి ప్రమాదంలో మరణించిన విద్యార్థి కుటుంబానికి జిల్లా కలెక్టర్ గారు 5 లక్షలు ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. ఇవి రేపు మంత్రి గారి చేతుల మీదుగా చెక్ని వారికి అందజేస్తారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.